ఒక నిశ్శబ్దమైన గ్రామంలో అర్జున్ అనే బాలుడు తన ఇంటి వెనుక వైపు ఆడుకుంటూ ఉన్నప్పుడు నేలలో పాతిపోయిన ఒక పాత తాళం చెవి అతడికి దొరికింది. ఆశ్చర్యంతో అది ఎవరిది అని గ్రామంలోని అందరినీ అడిగాడు. కాని ఎవరికీ తెలియలేదు. ఒక సాయంత్రం అర్జున్ అడవి అంచుల వద్ద ఆడుకుంటున్నప్పుడు ఒక పెద్ద చెట్టులో చెక్కిన ఓ చిన్న తలుపు కనిపించింది. అది ఇంతవరకు అతను ఎప్పుడూ చూడలేదు. ఆతురతతో అతడు తాళం చెవిని తలుపులో పెట్టాడు. క్లిక్ అని ఒక శబ్దం వచ్చింది. తలుపు కొద్దిగా తెరచి లోపల మెరుస్తున్న గొప్ప మెట్లదారిని చూపించింది. అర్జున్ లోపలికి అడుగేశాడు. అది ఒక రహస్య గ్రంథాలయం. అక్కడ ఎగిరే పుస్తకాలు, వెలుగెత్తే క్రిస్టల్ రాళ్లు, మాట్లాడే జంతువులు ఉన్నాయి. ఒక తెలివైన గుడ్లగూబ పౌరాణికంగా మాట్లాడుతూ చెప్పింది, ఈ స్థలం విశ్వాసం ఉన్నవారికే కనిపిస్తుంది. అర్జున అద్భుత ప్రదేశంలో గంటల తరబడి పుస్తకాలు చదివాడు. మాయలో ఉన్న స్నేహితుల్ని కలిశాడు. చివరికి ఇంటికి వచ్చినప్పుడు ఆ చెట్టు తలుపు కనబడలేదు. కాని తాళం చెవి మాత్రం అతడి జేబులో ఇంకా వెచ్చగా ఉంది. ఆ రోజునుంచి అర్జున్ ఒక విషయాన్ని గట్టిగా నమ్మాడు, మాయాజాలం నిజమే. అది అప్పుడప్పుడు ఒక చిన్న తాళం చెవితోనే మొదలవుతుంది.